ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ వీధి వారందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి, ఇవి దేవుని మాటలు. ఎక్కడ ఏవైతే దేవుని మాటలు ఎక్కడైతే వింటామో అక్కడ మనకు మేలు జరుగుతుంది, ప్రతి వారికి కూడా క్షేమం దొరుకుతుందండి. ఒక చక్కటి వృత్తాంతాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీకు పరిచయం చేస్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు ఎంత ధనవంతుడంటే చాలా ఉన్నటువంటి వాడు, బహుధనం గడించినటువంటి వాడుగా అతడు ఉన్నా కానీ దేవుడంటే లెక్కలేదు. ఉదారంగు బట్టలు ధరించుకునేవాడంట. తినటానికి తిండికి కానీ ఉండటానికి ఏ లోటు లేకుండా తాను తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్నంతకాలం ఏ రోజు కూడా దేవుడు అనేటువంటి పాపాన్ని పోలేదండి. అయితే అదే వీధిలో ఇంకొక ఆయన బ్రతుకుతున్నాడు. ఆయన పేరు లాజర్ అండి. ఈ లాజరు ఏమీ లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఇవేమీ లేకపోయినా తన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చాడండి. ఏ రోజు కూడా దేవుని యొక్క నామస్మరణ చేయకుండా అతను జీవించేవాడు కాదు. అలాంటి వాళ్ళిద్దరి యొక్క జీవితంలో ఒకరోజు వాళ్ళిద్దరిలో ఒకడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు. చనిపోతే అతనంట యాతన పెట్టబడినటువంటి స్థలానికి వెళ్ళాడంట. ఆ యాత పెట్టబడిన ఆ స్థలానికి అతను చేరుకున్నాడు. అలాగే ఈయన కూడా చనిపోయాడు. ఈయన దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము అనేటువంటి మహాభక్తుని యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇద్దరు చచ్చిపోయారు. అలాగే ఈ రోజుల్లో మనము కూడానండి ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం? బ్రతికితే ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు. ఆ తదుపరి మన ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. నేను ఇక్కడే ఉంటాను అని అంటే మన వల్ల కాదు కదా. ఏ ఒక్కరి వల్ల కూడా వారి యొక్క చావుని లేకపోతే వారి యొక్క మరణాన్ని అదుపు చేసుకునేటువంటి అవకాశం ఎవరి చేతుల్లోనూ లేదు. అలాంటి ఈ ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత ఒకరు యాత పట్టబడినటువంటి స్థలంలో నుంచి ఆ ధనవంతుడు ఇలాగ అంటున్నాడు. ఏమనంటే అబ్రహాము భక్తుడైనటువంటి ఆ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే ఆ పక్కనే ఉన్నాడు కదా. ఈ లాజర్ని కింద ఉన్నప్పుడు ఏ రోజు లెక్క చేయలేదు, ఏ రోజు కూడా పట్టెడు అన్నం పెట్టలేదు. ఏదో ఆ ఇంట్లో తుడిచేస్తే మిగిలిపోయినటువంటి ఆ మెతుకులు ఏదో ఏరుకుని తినేవాడు. ఏ రోజు కూడా ఆ లాజర్కి కాస్తంత ఏదైనా కొంత ఒక బట్ట కొన్న రోజు లేదు, పట్టెడు అన్నం పెట్టినటువంటి దాఖలాలు లేవు. అందుకనే ముఖం చిన్నబుచ్చుకొని ఆయనతో మాట్లాడలేక ఆ భక్తుడితో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా, ఏమండి అబ్రహాం గారు, కాస్తంత మీరు రికమెండ్ చేస్తే ఇంకో ఆ లాజర్ నాకు తెలుసండి. కింద ఉన్నప్పుడు మాత్రం అతను ఏమాత్రం నేను పట్టించుకోలేదు. కాస్తంత ఆయన పంపించి నా నాలుక ఎండిపోతుంది, ఆ నాలుక మీద కాస్తంత నీరు పోయమని చెప్పండి. ఒక చుక్క నీళ్ళు పోస్తే నేను అంతే ధన్యుణ్ణి అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అబ్రహాం అంటున్నాడు, మీరు ఇక్కడ రావటానికి కానీ మేము మీ దగ్గర రావటానికి కానీ మీరు మా దగ్గర రావటానికి కానీ వల్ల కాదయ్యా. ఎందుకనంటే మన మధ్యలో పెద్ద అగాధం ఉంది, మీరు రావటానికి వీల్లేదు, మేము రావటానికి వీల్లేదు అని చెప్పగానే ఇక అతనికి అర్థమైపోయింది, ఎలాగో నేను ఇక్కడ ఉండాల్సిందే, ఈ యాతనకరమైనటువంటి స్థలంలో నేను ఉండిపోవాల్సిందే. ఈ స్థలం నుంచి ఎవరూ నన్ను విడిపించలేరు. ఎందుకనంటే ఏ రోజు కూడా దేవుడు అనేటువంటి ఆ మాట నా నోట లేదు అని అతనికి అర్థమైపోయింది. అయితే అతను అనుకుంటున్నాడు తన మనసులో, ఎలాగో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే బ్రతుకుతున్నారు, ఏ రోజు కూడా నాకులాగా దేవుడు అనేటువంటి పాపాన పోలేదు. వాళ్ళు సరాసరి ఈ స్థలానికి వచ్చేస్తారు. అయ్యా అబ్రహాం గారు, కాస్తంత ఆ లాజర్ను పంపించండి. ఆయన పంపిస్తే కొన్ని మాటలు చెప్తాడు. ఇంకో ఇలాగా ఈ నరకం ఉందని, ఈ పరలోకం ఉందని, ఇక్కడ యాతన పెట్టబడేటువంటి స్థలం ఉందని చెప్తాడయ్యా, కాస్తంత పంపించానంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, ఇతను వెళ్ళటానికి వీల్లేదయ్యా, వల్ల కాదు. కానీ గో అతని వంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నీకు ఇలాంటి విషయాలు నీకు చెప్పుంటారు, నువ్వు పెడచెవిని పెట్టావు. అక్కడ ఉన్నటువంటి వారి మాట వింటే ఇంకో ఈ
ఈ లాజరు ఉండేటువంటి స్థలానికి వచ్చే అవకాశం ఉంది అని అన్నారండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఈ భూమిలో జీవించినంత కాలమే ప్రభువుని రక్షకునిగా అంగీకరించేటువంటి అవకాశం, చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడా దేవుడా అని ఎంత మొత్తుకున్నా కూడా చూడండి ఆ నరకం నుంచి తప్పించేటువంటి ఆ పరిస్థితి మనకు ఉండదండి. ఆ నరకానికి ఉన్నటువంటి స్వభావం, ఆ పాతాళానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే చూడండి, దానికి మట్టు ఉండదంట. ఎంతమందినైనా అది తీసుకుంటూ ఉంటుంది, రాని రాని అన్నట్టుగా అది అందులో పడేవారిని మింగేస్తారు తప్ప ఏ ఒక్కరిని రక్షించదండి. కాబట్టి ఆ భయంకరమైన పాతాళము, ఆ భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికి 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు మనుషుల కొరకు తన రక్తాన్ని చిందించడానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ కూడా చూడండి లాజరు ఉండేటువంటి స్థలానికి చేరుకునే అవకాశం వారికి లభిస్తుంది. ఆ నరకం నుంచి తప్పించుకునే కృప ప్రభువు వారికి అనుగ్రహిస్తాడు. ఆ మాటలు తెలియజేయడానికి మేము మధ్యలోనికి వచ్చాను. ఈ మాటలు మీ జీవితాలకు ఎంతో ప్రయోజనకరం అవుతాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమగల ప్రభువ, పరిశుద్ధులైన మా తండ్రి, మా పరలోక ప్రభు యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ సమయంలో అమూల్యమైన మాటలు ప్రకటించడానికి ఈ దాసుడిని మీరు బలపరిచారు తండ్రి. స్తోత్రాలు. ఈ లోకంలో ఉన్నవానిగాను లేనివానిగాను పుట్టించిన వాడు నీవే నాయన. అయితే ఏ స్థితిలో ఉన్నా నీవున్నావని, నీవు లోక రక్షకుడు అని, నీవే దేవుడు అని గుర్తించి ఈ లోకంలో ప్రేమ కలిగి నడుచుకోవాలని నువ్వు తెలియజేస్తున్నావు ప్రభువా. ధనవంతుడు ధనంలో ఉండి ఆ ధనంలో మునిగిపోయాడు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పక్కవాడిని ప్రేమించాలి అనే ఆలోచన లేకుండా తన స్వార్థం చూసుకుని ఈ లోకంలో సుఖం అనుభవించాడు. నీ యందు భయభక్తులు ఉంచలేదు, అసలు దేవుడు అనే మాటే ఆయన లక్ష్య పెట్టలేదు. కనుక ఈ లోకంలో మరి జీవించినంతకాలం సుఖం అనిపించాడు, కానీ ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు. అయితే పేదవాడిగా పుట్టిన లాజరు నన్ను దేవుడు ఈ విధంగా పుట్టించాడని నీ యందు నమ్మికుంచి, ఏ స్థితిలో ఉన్నా కూడా నీ యందు నమ్మికుంచి లోకయాత్ర ముగించాడు. ఆ స్వర్గలోకం ఉన్నాడు ప్రభా. ఈ సమయంలో నాయన ఈ మాటలు విన్నవారు, వారు ఉన్నవారైనా లేనివారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా ప్రభా, నీ మాటలు వారి హృదయంలో చేర్చుకుని నీవు దేవుడు అని తెలుసుకుని నీ యందు విశ్వాసం ఉంచి వారు ఏ స్థితిలో ఉన్నా నిన్ను వారి హృదయంలో చేర్చుకుని ఆ యొక్క లాజరు ఏ విధంగా అయితే మరి భయభక్తులు కలిగి లోకంలో జీవించాడో ఆ విధంగా ఉండటానికి ప్రతి ఒక్కరికి మనసు అనుగ్రహించండి. ఈ సమయంలో విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింపు దయచేయండి ఆయన. ఈ విధంగా ప్రభువా, ఈరోజు ఈ యొక్క ప్రభువా సాయంకాల సమయంలో ఈ ప్రాంతంలో పైడుపర్రు, తణుకు ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. స్తోత్రాలు. ఈ ప్రాంత వాసులందరూ కూడా మమ్మల్ని ఎంతో తండ్రి నాయన మరి ఆస్వాదించారు, మా మాటలు మాకెంతో సహకరించారు ప్రభువా. నాయన విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింపు దయచేయండి ప్రభా. ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రాంతంలో ప్రజలందరినీ ఆశీర్వదించండి, ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మేలు చేయండి ప్రభా. వారికి నెమ్మది దయచేయండి, శాంతిని అనుగ్రహించండి. నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకుని ప్రభా వారు రక్షింపడానికి మీ సహాయం అనుగ్రహించండి. ప్రకటింపబడిన ప్రతి మాట ఫలింపు దయచేయండి ఆయన. సువార్తలు ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో వారందరినీ ఆశీర్వదించండి. ప్రకటించిన వారిని దీవించండి, పాడిన వారిని దీవించండి, సువార్తలో సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని నాయన, ప్రతి ఒక్కరికి మేలు చేయమని, కీడులు దూరపరచమని, అలాగే మా ముందుండి సువార్త కూటంలో కూడా మీరుండి నడిపించమని, ఇంతవరకు సహాయం చేసిన మా ప్రభా ఇక ముందు కూడా సహాయం చేయమని, తోడై ఉండమని నాయన, విన్న మాటలు అందరూ హృదయంలో ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడి ఉన్న మాకు ఈ మాటలు విన్న వారందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.